జడుసుకున్న అధిష్టానం రెడ్లకు మంత్రి పదవులు ఇచ్చేందుకు వెనకడుగు. బీసీ ఉద్యమ ప్రభావమే కారణం. హైకమాండ్పై 42% బీసీ రిజర్వేషన్ ఒత్తిళ్లు. ఇప్పటికే కేబినెట్లో 4 రెడ్డి మంత్రులు. ఇక చాలన్న కాంగ్రెస్ హైకమాండ్. పార్టీ నుంచి వైదొలుగుతామని రెడ్ల హెచ్చరిక. కేరళలో కేసీ వేణుగోపాల్, కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే. ఆన్లైన్లో సంప్రదింపులు. సామాజిక సమీకరణాలపై స్పష్టత వస్తే ఎప్పుడైనా మంత్రివర్గ విస్తరణ. అర్ధరాత్రి వరకు వెలువడని అధికారిక ప్రకటన. తెలంగాణ బీసీలో వచ్చిన చైతన్యం కాంగ్రెస్ ప్రభుత్వంలోని రెడ్ల మంత్రి పదవులకు ఎసరు పడుతుంది. బడుగు బలహీన వెనుకబడిన వర్గాల జాగృతి కాంగ్రెస్ హైకమాండ్ను జడుసుకునేలా చేస్తుంది. అందుకే ఆయా వర్గాల చైతన్యం కారణంగా రెడ్లకు మరిన్ని మంత్రి పదవులు ఇచ్చేందుకు అధిష్టానం ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో 4 పెద్ద రెడ్లున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగా చేపట్టబోయే మంత్రివర్గంలోనూ ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తే మొదటికే మోసం వస్తుందనే భావన కాంగ్రెస్ పెద్దలను వేధిస్తుంది. గత తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలే లక్ష్యంగా వరాలు కురిపించింది. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు సముచిత ప్రయారిటీ ఇస్తున్నట్లు ప్రకటించుకుంది. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలించిందన్నట్లు హైకమాండ్ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చూసిన రాష్ట్ర కాంగ్రెస్లో ఉన్న రెడ్ల డామినేషన్ కారణంగా అది సాధ్యపడలేదు. ఈ సందర్భంగా రెడ్ల కనుసన్నలో కొనసాగిన కులగణన ఫెయిల్ అవ్వడం కూడా అధిష్టానానికి చెడ్డ పేరు తెచ్చినట్లయింది. దీంతో కేబినెట్లో కొత్తగా రెడ్లకు మళ్లీ చోటు కల్పించాలనే హైకమాండ్ వణికిపోతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నా రెడ్లు మాత్రం పార్టీలో తమ పట్టు కోసం వెనుకడుగు వేయడం లేదు.